హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీరు మిస్ అవ్వకుండా చూడటానికి. పర్ఫెక్ట్గా మడత కాజాలు స్వీట్ షాప్స్లో లాగా ఇంట్లోనే చేసుకోవచ్చు. ఎప్పుడు చేసుకున్నా ఒకే టేస్ట్ వస్తాయి. 3-4 డేస్ అయినా కూడా జ్యూసీగా ఉంటాయి. ఇంట్లో ఉన్న వాటితోనే మనం ఈజీగా మడత కాజాల్ని చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఒక కప్పు మైదాని తీసుకొని దీంట్లోకి కొద్దిగంత సాల్ట్, కొద్దిగంత బేకింగ్ సోడా వేసుకొని కొంచెము గీ నచ్చని వాళ్ళు వేసుకోకండి, గీ ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు. దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని ఒకసారి ముద్దలాగా చేసుకుంటే ముద్ద కట్టుతుంది అనుకుంటే ఇది పర్ఫెక్ట్గా మిక్స్ అయినట్టే. దీంట్లోకి కొద్దిగా వాటర్ పోస్తూ బాగా ముద్దలాగా చేసుకోవాలి. 2 మినిట్స్ వరకు బాగా కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి. దీనిపై ఒక క్లాత్ వేసుకొని ఒక 15 నిమిషాలు నానబెట్టుకోవాలి. చక్కెర పాకంని రెడీ చేసుకుందాము. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక కప్పు చక్కెర వేసి 2 కప్పుల వాటర్ని పోసుకొని మసలనివ్వాలి. దీంట్లోకి 2 ఇలాచీలని దంచి వేసుకోవాలి. ఇప్పుడు ఇది మసులుతున్నప్పుడు ఒకసారి కలుపుకొని తీగ పాకం రాకపోయినా తీగ వచ్చి రానట్టు ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు పిండిని తీసుకొని 3-4 నిమిషాల వరకు బాగా కలుపుకోవాలి. అప్పుడే మనకి మడత కాజాలు అనేవి చాలా సాఫ్ట్గా జ్యూసీగా వస్తాయి. పిండిని 2 ముద్దల్లాగా చేసుకొని ఇప్పుడు దీనికి పిండి అద్దుకొని దీన్ని మనము రోటీలాగా తాల్చుకోవాలి. ఎంత సాధ్యమైతే అంత పల్చగా తాల్చుకోండి. అప్పుడే మనకి మడత కాజాలు అనేవి పొరలుగా కనిపిస్తాయి. మందంగా చేసుకున్నప్పుడు మనం రోల్ చేసిన తర్వాత పొరలు కనిపించకుండా పోతాయి. ఇప్పుడు రోటీ మొత్తం చేసుకోవడం అయిపోయాక దీంట్లోకి గీని వేసుకొని రోటీకి అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. గీ బదులు ఆయిల్ అయినా వాడుకోవచ్చు. ఇప్పుడు మైదా పిండిని వేసుకోవాలి. మైదా పిండి కంపల్సరీగా వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత దీన్ని మనము మెల్లిగా జాగ్రత్తగా దగ్గరగా రోల్ చేసుకుంటూ వెళ్ళాలి. దీనివల్లనే మనకి మడత కాజాల షేప్లో వస్తాయి. ఇది రోల్ చేసుకోవడంలోనే ఉంటుంది అంతా. ఇలా నీట్గా రోల్ చేసుకున్న తర్వాత కొన ఊడిపోకుండా ఉండటానికి నీళ్ళని అద్దుకొని తడిగా చేసుకొని మొత్తంగా రోల్ చేసుకోవాలి దాన్ని కూడా. ఇప్పుడు ఇలా రోల్ చేసుకున్న తర్వాత వీటిని మనము ముందుకి వెనక్కి రోల్ చేస్తూ ఉండాలి, పొరలు అంటుకోకుండా ఉండటానికి. ఇప్పుడు వీటిని చిన్న ముక్కలాగా కట్ చేసుకొని కొద్దిగంత ప్రెస్ చేసుకొని వీటిని పక్కకు పెట్టుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి ఒక్కొక్కటిగా వేసుకోవాలి. కొద్దిసేపటికి అవి పైకి తేలాక ఆన్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. 3-4 మినిట్స్ తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక వీటిని గరిటెలోకి తీసుకొని పక్కకు పెట్టుకున్న వేడి పాకంలోకి వేసేసుకోవాలి. పాకంలోకి మడత కాజాల్ని వేసుకొని 30 సెకండ్స్ కదపకుండా ఆ తర్వాత ఒకసారి బాగా జాగ్రత్తగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత వీటిని ఒక 5 మినిట్స్ వరకు పాకంలోనే ఉండనివ్వాలి. అప్పుడే మనకి జ్యూసీగా సాఫ్ట్గా వస్తాయి మడత కాజాలు. 5 మినిట్స్ తర్వాత తీసేసి ప్లేట్లోకి వేసుకోవాలి. 5 మినిట్స్ కంటే ఎక్కువసేపు పెడితే మడత కాజాలు అనేవి జ్యూసీగా ఉండకుండా మెత్తగా అయిపోతాయి. ఈ వీడియోని చూసారు కదా, ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. మీరు ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి అలాగే షేర్ కూడా చేయండి. మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.